పవన్ కళ్యాణ్ సినిమాకి మాత్రం అల్లు అర్జున్ కలెక్షన్ దాటది అని నేను అనుకుంటున్నాను. ముందుగా హరిహర వీరమల్లు చాలా హిట్ అవుతది. చాలా బాగా కష్టపడి తీశారు. సినిమాలన్నీ ఎంతో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎంతో ప్రజలకి ఎంతో మంది ఆధారపడతారు సినిమాల మీద. వాళ్ళందరికీ మంచి జరగాలి అంటే సినిమాల్ని ఆదరించాలి. హరిహర వీరమల్లు చాలా హిట్ అవుతుంది. కానీ పుష్పకు డబ్బులు ఎంత వస్తాయో అంత వస్తాయా అంటే నా విషయంలో మాత్రం పుష్ప 2 కు వచ్చినంత డబ్బులు హరిహర వీరమల్లుకు రాకపోవచ్చు. కానీ పేరు మాత్రం అంతకంత ఎక్కువ వస్తుంటది. ఎందుకంటే హరిహర వీరమల్లు అనే సినిమా చాలా మంచి సినిమా. అందులో పవన్ కళ్యాణ్ గారి గెటప్ కూడా చాలా మంచిగా ఉంది. అందులో నేను కూడా షూట్ వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను. సినిమా మాత్రం అంటే నేను చిన్న జూనియర్ కాబట్టి నేను కనబడతానా కనబడి నాకు తెలియదు. కానీ ఆ సినిమాకి షూట్ కి వెళ్ళాను కాబట్టి ఆ డైరెక్టర్ గారు ఎంత కష్టపడి పనిచేశారో నేను చూశాను. ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుంది. 100% చాలా హిట్ అవుతుంది. కానీ పుష్ప 2 కు వచ్చినంత డబ్బులు మాత్రం రాకపోవచ్చు. ఇప్పుడు ఈ ట్రైలర్ విషయంలో ట్రైలర్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఉన్న క్రేజ్ చాలా ఎక్కువ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి వ్యక్తి. ఇప్పుడు మళ్ళీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రతి దేశాలు కూడా మన ఇండియా అందరూ చూస్తారు కాబట్టి ఖచ్చితంగా అది మంచి సక్సెస్ అయింది ట్రైలర్. ఈ సినిమా కూడా ఫుల్ సక్సెస్ అవుతుంది కంపల్సరీ. ఇప్పుడు పని పాట లేనికి కొడుగుడ్డు మీద ఈకలు పిక్తా ఉంటాడు. వాడికి ఏ పని ఉండదు. దాని వల్లనే వ్యూస్ వస్తాయి. కొంతమంది అందరిని అనలేను. కానీ వాస్తవంగా హరిహర వీరమల్లు ఖచ్చితంగా చెప్తున్నాను. అది సినిమా వచ్చినాక చెప్పి చూడండి. 100% అది హిట్ సినిమా. ఎందుకు ఉండదు అంటే ట్రైలర్ అంటే ఇప్పుడు మనం ఎక్కువ యూట్యూబ్ లో చూస్తాం కదా. సినిమా అంటేనేమో థియేటర్కి వెళ్ళి చూడాలి. అందుకోసమే దానికి దీనికి ఏంటంటే ఇప్పుడు నేను ఖాళీగా నేను ఇప్పుడు సినిమాలు చూడక చాలా రోజులైంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ఇష్టం. నేను ట్రైలర్ చూస్తాను. సినిమాకి వెళ్ళాలంటే కొంచెం కష్టం. అంటే వెళ్ళే వాళ్ళు ఉన్నారు, వెళ్ళాలి. వాస్తవంగా సినిమాకి వెళ్ళాలి, సినిమాని ఆదరించాలి. సినిమా మీద ఎంతో మంది కష్టపడుతున్నారు, వాళ్ళని బతికించాలంటే సినిమాని చూడాలి. సినిమా థియేటర్లోనే చూడాలి. సినిమాను బతికించాలి. సినిమా బతికిస్తేనే నేను ఈ రోజు కాకపోయినా ఏ రోజైనా చిన్న అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. అంటే నేనని కాదు, నేను రావాలని గ్యారంటీ లేదు. ఇంకా వచ్చే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సినిమా మీద ఆశతో వచ్చే వాళ్ళు ఉన్నారు. సినిమాలో పనిచేయడం చిన్న ఆర్ట్ డిపార్ట్మెంట్, చిన్న డిపార్ట్మెంట్లు, జూనియర్ ఆర్టిస్టులు ఎంతో మంది వేల మంది సినిమా రావడం వల్ల బతుకుతున్నారు. వాళ్ళందరికీ అన్నం పెడుతున్నారంటే సినిమా చూసే ప్రేక్షకులే నిజంగా చెప్పాలంటే. పవన్ కళ్యాణ్ సినిమాకి మాత్రం అల్లు అర్జున్ కలెక్షన్ దాటది అని నేను అనుకుంటున్నాను. దాటాలి, దాటితే బెటర్. దాటితే నా అంత సంతోషించేవాడు ఇంకెవరు ఉండరు. కానీ దాటకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో నేను ఆలోచించి చెప్తున్నాను, దాటితే బెటర్. ఆర్ఆర్ఎంలో కంటే అంటే ఆ సినిమా చేసింది హైలైట్ అనుకుంటా. దానికంటే పుష్ప 2 కంటే దేనికంటే హైలైట్ అనుకుంటా. సో అంత సినిమా అంటే బాగా తీసారంటే ఇక ఆ రేంజ్ చూసుకోవాలి. అది మాత్రం అంటే ఇప్పుడు వ్యూస్ పరంగా ఈ విధంగా ఉంది, మరి కలెక్షన్ల పరంగా కూడా అదే విధంగా పుష్ప 2 కి క్రాస్ చేస్తుందా హరిహర వీరమల్లు? అది చెప్పలేము మరి. ఫ్యాన్స్ బట్టి ప్రకారంగా ఉండిద్ది కదా. ఆ ఫ్యాన్స్ ప్రకారంగా వాళ్ళే సపోర్ట్ చేయాలి. మరి చేస్తేనే ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తేనే మన హైలైట్ అయ్యేది. ఫ్యాన్స్ సపోర్ట్ లేకపోతే ఇంకా హైలైట్ అవ్వదు కదా. మరి అది అంటే నిన్న ట్రైలర్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? ఆ ట్రైలర్ చూస్తే ట్రైలర్ ఏమైనా రిపీటెడ్ గా అనిపించినాయా లేకపోతే ఎట్లా? నేను ట్రైలర్ అయితే నేను చూడలేదు. కానీ వాస్తవంగా ప్రజలు చూసే దాన్ని బట్టి ఉంది కదా. పొలిటికల్ ఫ్యాన్స్ మొత్తం ఉంటారు కదా, వాళ్ళే హైలైట్ చేసేది. సో వాళ్ళే డెడికేషన్ చేసేది వాళ్ళే. ఇప్పుడు థియేటర్లకు వెళ్ళాక సినిమా చూస్తేనే కదా, సినిమా చూసిన తర్వాత వాళ్ళు చెప్పేది వాళ్ళే కదా. చూసే వాళ్ళు చెప్తారు. దాని ప్రకారంగా కలెక్షన్ వచ్చేది. సో దాని ప్రకారం కలెక్షన్ చూసే దాన్ని బట్టి కాబట్టి చెప్తుంది. ఒకవేళ ట్రైలర్ చూడకపోయినా కూడా మీరు పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఎట్లా ఊహించుకుంటున్నారు హరిహర వీరమల్లు? పవన్ కళ్యాణ్ సినిమా సినిమా ఆ సాంగ్ అయితే బాగా హైలైట్ అయింది. సాంగ్ మాత్రం అసలు ఎక్సలెంట్ గా సాంగ్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. సాంగ్ దాంట్లో మాత్రం. సరే బ్రో, ఒక్క మాటలో చెప్పండి, పుష్ప 2 కలెక్షన్స్ ని హరిహర వీరమల్లు క్రాస్ చేస్తుందా లేదా? అదే చెప్తుంది. అదే అంటే ఆ కలెక్షన్ చూసి జనాలు చూసే దాన్ని బట్టే కలెక్షన్ వచ్చేది. నువ్వు థియేటర్కి వెళ్తావు, సినిమా టికెట్ తీసుకుని దాన్ని బట్టే కలెక్షన్ వచ్చేది. సో దాన్ని చెప్పాక చెప్తున్నా నేను అదే కదా. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు, అల్లు అర్జున్ ఫ్యాన్. అంటే ఆయన తక్కువ చేయలేదు. అంత పుష్ప కన్నా రెట్టింపు కూడా క్రాస్ చేస్తుంది. ఎందుకంటే హరిహర వీరమల్లు అంటే పవన్ కళ్యాణ్ అంటే ఒక సూపర్ డూపర్ హిట్ అవుతుంది ఈ సినిమా కూడా. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే గిట్ట డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటి సినిమా కాబట్టి కంపల్సరీ ప్రజలు కూడా మరి రాజకీయ రంగంలో ఉన్నాడు. ఇప్పుడు సినిమా ఏ విధంగా ఇచ్చినందుకు కూడా ప్రజలు కూడా ఆకాంక్షిస్తున్నారు, సినిమా ఎప్పుడు రావాలని చూస్తారు. కాబట్టి కంపల్సరీ పుష్ప కన్నా డబుల్ రెట్టింపు కూడా రికార్డ్ బ్రేక్ చేస్తా అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడు పాండ్యా లెవెల్ లో కూడా ఫస్ట్ సినిమా కదా పవర్ స్టార్ గారిది,
మరి దేశవ్యాప్తంగా ఎట్లుంటుంది అనుకుంటున్నారు 24th కి? కంపల్సరీ సూపర్ డూపర్ హిట్ గానే ఉంటది. దేశం అంతా కూడా మొత్తం ఇలా పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక మన వరల్డ్ వైడ్ హీరో, అసలు దేశం కూడా కాదు. ఎందుకంటే ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి మన తెలుగు వారు ఎవరున్నా కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యూటీలు కూడా బంద్ చేసుకొని ఫస్ట్ సినిమాకి వెళ్తారు. అంత క్రేజ్ కాబట్టి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, సూపర్ డూపర్ హిట్ అవుతుంది. రికార్డులన్నీ కూడా బ్రేక్ చేసి మీ ఇలా టాలీవుడ్ గానీ బాలీవుడ్ గానీ ఇలా అన్ని ఇండస్ట్రీలను కూడా రికార్డు కూడా బ్రేక్ చేస్తా అని చెప్పేసి